కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ పై విద్యార్థుల ఆందోళనలతో మంత్రి పదవికి రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్. ప్రధాని మోదీకి ఆయన తన రాజీనామా లేఖ పంపించారు. యువత ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నట్టుగా తెలిపారు. కేంద్రంతో సీజేపీ చర్చలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నట్టు 10 రోజులుగా జరుగుతోన్న పరిణామాలు బాధించాయని ధర్మేంద్ర ప్రధాన్ ఆ లేఖలో పేర్కొన్నారు. తాను భేషజాలకు పోవట్లేదని స్పష్టం చేశారు ధర్మేంద్ర ప్రధాన్. దేశ యువశక్తిపై పూర్తి నమ్మకం ఉందన్నారు. యువత హింసా మార్గం పట్టడం ఇష్టం లేదని అన్నారు. దేశానికి భవిష్యత్తే యువత అని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు ఆయన. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ స్పందించింది. ఇది విద్యార్థుల విజయం అని చెప్పారు సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే. కేంద్రంపై తాము విజయం సాధించామని, ప్రజాస్వామ్యం గెలిచింది అన్నారు. ఈ విజయం నీట్ పేపర్ లీక్తో ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థులకు అంకితమిచ్చారు. మరోవైపు సీజేపీతో కేంద్రం చర్చలు ప్రారంభమయ్యాయి. చర్చలకు హాజరయ్యారు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్. కేంద్రంతో 3వ దఫా సీజేపీ ప్రతినిధులు చర్చలకు కూర్చున్నారు. చర్చల్లో సీజేపీ నుంచి అశుతోష్, సౌరవ్ దాస్ పాల్గొన్నారు. సీజేపీతో కేంద్రం చర్చలు ప్రారంభమయ్యాయి. చర్చలకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హాజరయ్యారు. కేంద్రంతో 3వ దఫా సీజేపీ ప్రతినిధులు చర్చలకు కూర్చున్నారు. ఈ చర్చల్లో సీజేపీ నుంచి అశుతోష్, సౌరవ్ దాస్ పాల్గొన్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో, ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ 3వ దఫా చర్చలు కొనసాగుతున్నాయి. చర్చలకు సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధులు మురళీకృష్ణ అండ్ గోపీకృష్ణ ఇద్దరు కూడా మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ న్యూస్ రూమ్ నుంచి డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, ఆల్రెడీ 3 డిమాండ్లకు కేంద్రం ఒప్పుకున్నట్టే కదా, మరి ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో ఫర్దర్గా ఏం డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తోంది? మొత్తగా ఈ ప్రతిష్టంభనకి ఒక తెరదించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాకి సంబంధించిన ఎక్స్లో పోస్ట్ చేసిన లేఖలో కూడా తాను ఎక్కడా కూడా భేషజాలకు పోవటం లేదు అనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది కేవలం తన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం కాదు, విద్యార్థుల పక్షాన, యువత పక్షాన తాను ఖచ్చితంగా నిలబడతాను అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగానే ఉంది అనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు డిమాండ్లలో ముఖ్యమైనటువంటి డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటి కార్యక్రమం ఇక పూర్తయింది. దాంతోపాటుగా విద్యార్థులకు సంబంధించి ఎవరైతే నష్టపోయారో, నీటి వల్ల ప్రాణాలు కోల్పోయారో వారికి సంబంధించిన కుటుంబాలకి ఖచ్చితంగా ఆర్థిక సహాయం అందించాలి, వారిని ఆదుకోవాలి అన్నది ప్రధానమైన డిమాండ్. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం కొంత సానుకూలంగానే ఉంది. దాంతోపాటుగా విద్యార్థుల మీద ఎవరైతే కేసులు పెట్టారో వాటిని తప్పించాలి, ఖచ్చితంగా విద్యార్థుల మీద కేసులు ఉంచకూడదు, ఎఫ్ఐఆర్లు ఉంచకూడదు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు దెబ్బతినేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి వారి విషయంలో కొంత సానుకూలంగా ఉండాలి అన్నది కూడా సీజేపీ పెట్టిన మరొక డిమాండ్. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం కొంత సానుకూలంగానే స్పందించేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించినటువంటి ప్రస్తావనలన్నీ కూడా సీజేపీ ముందు ఉంచడం, దాంతోపాటుగా సీజేపీ పెట్టినటువంటి డిమాండ్లని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా ఒక అంగీకారం 2 పక్షాల మధ్య కుదిరేటువంటి ఆస్కారం ఉంది. మొత్తంగా ఈ చర్చల ప్రక్రియ అనేది కొంత సానుకూలంగా ముగిసేటువంటి ప్రక్రియ, ఆ దిశగా అడుగులు పడుతున్నాయనేది మనకి చాలా క్లియర్గా కనబడుతున్న సంకేతం. ఇప్పటికే సీజేపీ కూడా కొంత మెత్తబడింది. తాము సాధించుకున్నటువంటి ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇది ప్రజాస్వామ్య విజయం అని చెప్పి వారు కూడా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి
ఆందోళనలు కూడా కొంత విరమింపజేయాలి, ఎక్కడికక్కడ డిస్పర్స్ అవ్వాలి అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా సీజేపీ వైపు నుంచి లీడర్స్ ఇచ్చారు. కాబట్టి కొంత ఆందోళనలు సద్దుమరిగాయి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా ఉంది. కాబట్టి వయా మీడియా ఈ మొత్తం వ్యవహారాన్ని క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం సోమవారం లోక్సభ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే ప్రతిపాదించినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ముందుకు తీసుకురావడం. అందులో కీలకమైంది ఎన్టీఏ సంస్కరణకు సంబంధించిన వ్యవహారం, అలాగే ఏవైతే పేపర్ లీక్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎప్పుడైతే రైజ్ అవుతాయో అటువంటి చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళ మీద చాలా కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఇనిషియేట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ప్రస్తావన, దాంతోపాటుగా సమూలంగా విద్యా వ్యవస్థలో తీసుకురాబోతున్నటువంటి మార్పులకు సంబంధించిన అంశం, అలాగే పరీక్షా విధానంలో తీసుకురాబోతున్నటువంటి మార్పులకు సంబంధించిన అంశం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అటు కాకరోజు జనతా పార్టీ ముందు ఉంచేటువంటి ఆస్కారం ఉంది. దానికి కూడా వారి వైపు నుంచి కొంత సానుకూలంగా వస్తే ఈ రోజుకి చర్చల ప్రక్రియ ముగుస్తుంది. సానుకూలంగా చర్చల ప్రక్రియ ముగిసిన తర్వాత సోమవారం నుంచి ఇప్పటికే గడిచిన వారం రోజులుగా లోక్సభలో ఎటువంటి చర్చ లేకుండానే మొత్తంగా గందరగోళమైన వాతావరణంలో మధ్య ఏ రోజు ఏ చర్చ కూడా జరగకుండానే సభా కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. కాబట్టి రేపు నుంచి మళ్ళీ వాటిని రీస్టార్ట్ చేసేటువంటి ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం కూడా లోక్సభలో కొన్ని కీలకమైన బిల్లులు అంశాలు తీసుకొచ్చేటువంటి ఆస్కారం ఉంది. అంటే వయా మీడియా మొత్తంగా జరిగినటువంటి ఈ మొత్తం సంక్షోభానికి, మొత్తం వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం ఈ చర్చల ద్వారా జరుగుతున్నది మనకి కనబడుతున్న అంశం. కాబట్టి కొంత కేంద్ర ప్రభుత్వం కూడా వెనుకడిగేసింది, తాము భేషజాలకు పోవటం లేదు అనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత మాత్రం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే విద్యార్థుల డిమాండ్లతో, కాక్రోజ్ చేసినటువంటి డిమాండ్తో ధర్మేంద్ర ప్రసాద్ తప్పుకుంటారా అనేటువంటి ఆలోచనలు చాలామంది ఉన్నప్పటికీ అటువంటి ఆలోచనలు ఏమీ లేవు. కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేయడానికి ఎటువంటి భేషజాలు లేవు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చేసింది అన్నది మనకి చాలా క్లియర్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కనబడుతున్నటువంటి విషయం. సత్య ఓకే, మెయిన్ డిమాండ్లు 3 డిమాండ్ల్లో ధర్మేంద్ర ప్రధాన్ది నెంబర్ 1. నెంబర్ 2 వాళ్ళు అంటూ అన్నది మిగతా 2 నెరవేరే వరకు, అంటే అవేంటవి, దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవడము, ఆ తర్వాత విద్యార్థులపై పెట్టిన కేసులన్నీ పూర్తిగా ఎత్తేయడము. వీటికి సంబంధించి కేంద్రం అలాగే నీటి వల్ల నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకి ఆర్థిక సాయం చేయడం కూడా కేంద్ర ప్రభుత్వం కొంత సానుకూలంగానే ఉందన్నది మనకి వస్తున్నటువంటి సంకేతం. కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది, సానుకూలమైనటువంటి వాతావరణంలో చర్చలు జరిగాయి అనేటువంటి సంకేతం. దట్టు అది కూడా అటు చర్చల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు, లేక అటు కాకరోజు జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కావద్దు, ఇద్దరు కలిపే ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ బహుశా ఈ మీటింగ్ తర్వాత అడ్రస్ చేసేటువంటి ఆస్కారం ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. అది కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగానే జరగబోతోంది అనేది మనకు కనబడుతున్న సంశయం. ఎందుకంటే గడిచిన 3 రోజులుగా ఈ చర్చలన్నీ కూడా అక్కడే జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 3వ దఫా చర్చల్లో కూడా అదే కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగా జరుగుతుంది. కాబట్టి మొత్తంగా 2 పక్షాల వైపు నుంచి, అటు కేంద్ర వైపు నుంచి, ఇటు కాకరోజు జనతా పార్టీ వైపు నుంచి ఈ సమస్య ముగిసింది, తదుపరి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి అనేటువంటి సంకేతం ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నది మనకు అందుతున్న సమాచారం. ఓకే మురళి, ఇప్పుడు ఇక వాళ్ళు జంతర్ మంతర్ ఖాళీ చేస్తున్నట్టుగా అనుకోవచ్చా? సాయంత్రం ఏదో కొవ్వొత్తుల ర్యాలీ చేయాలని ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా, ఎక్కడికక్కడ చేయాలి, అందరూ కూడా ఇక్కడ గుమిగూడాల్సినటువంటి అవసరం లేదన్నది ఇప్పటికే కాకరోజు జనతా పార్టీ చెప్పినటువంటి మాట. అలాగే విద్యార్థులకు సంఘీభావంగా ఇప్పటికే ఇటు రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున నెక్లెస్ రోడ్ వేదికగా పెద్ద క్యాండిల్ ర్యాలీ ప్రోగ్రామ్ని ఆల్రెడీ ఇప్పటికే ఇనిషియేట్ చేశారు. కాబట్టి అలాగే దేశవ్యాప్తంగా అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు కావచ్చు, లేక కాకరోజు జనతా పార్టీ చేస్తున్న ఆందోళనకి, విద్యార్థులకి సంఘీభావంగా ఏవైతే ఈరోజు తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమాలు లేక సంఘీభావ కార్యక్రమాలు ఉన్నాయో అవి యాజిటీస్గా కంటిన్యూ అవుతాయి. కాకపోతే ఎక్కడికక్కడ, అంటే సెంట్రలైజ్డ్గా కాకుండా మొత్తం అందరూ కూడా జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించేటువంటి పద్ధతిలో కాకుండా ఎక్కడికక్కడ విద్యార్థులకి సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీలు కంటిన్యూ చేయాలి అన్నది ఇప్పటికే కాకరోజు జనతా పార్టీ చెప్పినటువంటి మాట. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం హైదరాబాద్ వేదికగా నెక్లెస్ రోడ్లో జరగబోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున తలపెట్టినటువంటి క్యాండిల్ ర్యాలీ ప్రోగ్రామ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది. కానీ అట్ ద సేమ్ టైం విద్యార్థులకు సంఘీభావంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తూ కొన్ని కార్యక్రమాలు కంటిన్యూ చేసేటువంటి ఆస్కారం ఉంది. అది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉండేటువంటి ఆస్కారం కనబడుతుంది. ఆల్ రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద